3 రౌండ్లలోనే 3000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. విజయనగరం పార్లమెంట్లో టీడీపీకి 312 ఓట్ల ఆధిక్యం వచ్చింది. ఆచంట నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి శ్రీ రంగనాథరాజు వెనకందులో ఉన్నారు. ఆయన 2 రౌండ్లకు వచ్చేసరికి పితాని సత్యనారాయణ చేతిలో 2230 ఓట్ల వెనకంజలో ఆయన ఉన్న పరిస్థితి కనపడుతుంది. తర్వాత తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గం వచ్చేసరికి దాదాపుగా 11,504 ఓట్లతో బీజేపీ అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరి ముందున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతుంది. బొబ్బిలి నియోజకవర్గం నుంచి టీడీపీకి 3012 ఓట్ల ఆధిక్యం కనపడుతుంది. చీపురుపల్లిలో మా బొత్స చాలా స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు. 540 ఓట్ల ఆధిక్యంలో మాత్రమే బొత్స కనపడుతున్నారు. బనగానపల్లి టీడీపీ అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి 1343 ఓట్ల ఆధిక్యంలో ముందంజలో ఉన్న పరిస్థితి అయితే కనపడుతుంది. తూర్పుగోదావరి జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరిలో రాజమండ్రి టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు ఆధిక్యంలో ఉన్నారు. రాజమండ్రి రూరల్ అభ్యర్థి బుచ్చయ్య చౌదరి ఆధిక్యంలో ఉన్నారు. అలాగే అక్కడ పురంధేశ్వరి ఆధిక్యంలో కనపడిన పరిస్థితి అయితే కనపడుతుంది. అలాగే నసరావుపేట పార్లమెంటు నియోజకవర్గానికి వచ్చేసరికి 3158 ఓట్ల లీడింగ్లో టీడీపీ పార్లమెంటు అభ్యర్థి లావు కృష్ణదేవరాయలు ఆధిక్యంలో కొనసాగుతున్న పరిస్థితి. గురజాల రైట్ కృష్ణ ఒక్కసారి మీరు లైన్లో ఉండండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పవన్ లీడ్ లో కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. రెండో రౌండ్ పూర్తయ్యేసరికి 8500 ఓట్ల లీడ్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. మొదటి రౌండ్ లోనే వంగా గీతను వెనక్కి నెట్టారు. అయినా రెండో రౌండ్ లో కూడా లీడ్ ని కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. పిఠాపురంలో పవన్ తన దూకుడిని కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. రెండో రౌండ్ పూర్తయ్యేసరికి 8500 మెజారిటీకి సంబంధించి లీడ్ లో కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. మొదటి రౌండ్ లోనే వంగా గీతను వెనక్కి నెట్టారు పవన్ కళ్యాణ్. లీడ్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎస్, వంగా గీత పైన ఇటు వంగా గీత వైసీపీ అభ్యర్థిగా అక్కడ ఉన్నారు. కానీ ఇక్కడ కూటమి నుంచి పవన్ కళ్యాణ్ జనసేన నుంచి బరిలో ఉన్నారు. ఆయన లీడ్ ని కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. టోటల్ గా అయితే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. అక్కడ ఎవరు ముందంచులోకి వెళ్తున్నారు, ఎవరు వెనకంచులోకి వస్తున్నారు అనే అంశానికి సంబంధించి బహుశా దాగుడు మూతలు పెద్దగా లేవనే చెప్పుకోవచ్చు పిఠాపురంలో. ఎందుకంటే 8000 ఓట్లకు సంబంధించి అంటే కనుక బహుశా దట్ ఈస్ గోయింగ్ టు బి హ్యూజ్ మెజారిటీ అనేది ఆ డైరెక్షన్ వైపు వెళుతుందా, లేకపోతే మిగిలిన రౌండ్లకు సంబంధించి మారే అవకాశం ఉందా? ఎస్, పిఠాపురం తొలి రౌండ్ లో 4334 ఓట్ల మెజారిటీతో పవన్ కళ్యాణ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఖమ్మం మొదటి రౌండ్ లో కాంగ్రెస్ ముందంజలో ఉందనేది మనకు అందుతున్న సమాచారం. ఆదిలాబాద్ లో రెండో రౌండ్ లెక్కింపు కూడా పూర్తయింది. బీజేపీకి 17,959 ఓట్ల ఆధిక్యం ఉంది. సికింద్రాబాద్ లో 3,320 ఓట్ల ఆధిక్యంలో కిషన్ రెడ్డి కొనసాగుతున్నారు. హైదరాబాద్ లో బీజేపీ అభ్యర్థి మాధవీలతకు 7,000 ఓట్ల లీడ్ వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇంట్రెస్టింగ్. మల్కాజ్గిరిలో 11,000 ఓట్ల ఆధిక్య లీడర్ రాజేంద్ర ఉన్నారు. మహబూబ్ నగర్ తొలి రౌండ్ లో డీకే అరుణకి 410 ఓట్ల ఆధిక్యం దక్కినట్టుగా తెలుస్తోంది. మెదక్ తొలి రౌండ్ లో బీజేపీకి 800 ఓట్ల ఆధిక్యం దక్కినట్టుగా తెలుస్తోంది. దాంతో పాటు కరీంనగర్ తొలి రౌండ్కి సంబంధించి మీరు చూశారు. భువనగిరిలో 4,200 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ ఉంది. మహబూబాద్ లో 4,561 ఓట్ల ఆధిక్యం అక్కడ కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది అభ్యర్థులకు సంబంధించి. ఖమ్మం మొదటి రౌండ్ లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. ఆదిలాబాద్ 2 రౌండ్లు పూర్తయ్యేసరికి ఆ లెక్కింపు పూర్తయింది. బీజేపీకి 17,959 ఓట్ల లీడ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒక్కసారి మా ప్రతినిధి కృష్ణమోహన్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్ ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి, ఎందుకంటే కాంగ్రెస్ సంబంధించి ఒక లీడ్ కొనసాగుతుంది. ఒకసారి ఆ లీడ్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, కాంగ్రెస్ కి సంబంధించి ఆ ఒక్క స్థానం లీడ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ మడకసిర అనుకుంటా, am I right? మడకసిరిలో మొదటి రౌండ్కి వచ్చేసరికి కొంత లీడింగ్ అయితే కనబడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడే ఒక బ్రేకింగ్ అందుతోంది. ఒకటి నగిరిలో మంత్రి రోజా 952 ఓట్లతో వెనుకంజలో ఉన్న పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుంది సచిన్. అలాగే సర్వేపల్లిలో వైసీపీ గాలి భానుప్రకాష్ లీడింగ్ లో ఉన్నారు 952 ఓట్లతో. అలాగే సర్వేపల్లిలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ముందంజ ఉన్న పరిస్థితి అయితే కనపడుతుంది. కందుకూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లీడ్లో కనపడుతున్నారు. అలాగే వైసీపీ అభ్యర్థికి అక్కడ ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి వెనుకంజలోనే కొనసాగుతున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. కర్నూలు జిల్లాలో అలాగే టీడీపీ ఎంపీ అభ్యర్థి నాగరాజు 140 ఓట్ల లీడింగ్తో కనపడుతున్నారు. దాదాపుగా గజపతి నగరం కావచ్చు, భీమిలిలో
భీమవరం కూడా దాదాపుగా మొదటి రౌండ్లో 4,300 జనసేన అభ్యర్థి రామాంజనేయులు 4,300 ఓట్ల మెజార్టీతో కనబడుతున్న పరిస్థితి. సచిన్, ఒక్కసారి మనం చూసుకుంటే మొత్తం కూడా టీడీపీ కేంద్ర కార్యాలయం దగ్గర టీడీపీ నేతలు కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున సైకిల్ వస్తుందంటూ నినాదాలతో సందడి చేస్తున్న పరిస్థితి ఇప్పుడే మనకు అందుతుంది. టీడీపీ నేతలందరూ ఒక్కొక్కరుగా టీడీపీ కార్యాలయానికి, మంగళగిరిలోని టీడీపీ కార్యాలయానికి చేరుకునే ప్రయత్నం అయితే చాలా స్పష్టంగా చేస్తున్నారు. ఒక్కసారి మీరు లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. ఇటు లోక్సభకు సంబంధించి ఇంట్రెస్టింగ్ నెంబర్ అయితే మాత్రం మనకు అందుతోంది. అంతకన్నా ముందు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కొత్తపేట, రామచంద్రపురం, గన్నవరం కూటమికి సంబంధించి మీరు చూస్తున్నారు. ఇప్పటి వరకు చూసుకుంటే